పార్లమెంటు ఎన్నికల వేళ ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పార్టీలు మారేందుకు కూడా వెనకాడడం లేదు. అసలు ఎవరూ అనుకోని విధంగా మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే డీకే అరుణ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ కు ఒంటి చేత్తో నడిపించడంతో పాటు జిల్లా రాజకీయాలను శాసించిన ఆమె పార్టీని వీడారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చక్రం తిప్పడంతో ఆమె కమలం గుటికి చేరారు. అరుణ ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి కారణం లేకపోలేదు. మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి అరుణను బరిలో నిలుపుతామని బీజేపీ హామీ ఇచ్చిందట. అందుకే అరుణ మంగళవారం హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో చర్చలు జరిపారు. అంతకుముందు రామ్ మాధవ్ నేరుగా రంగంలోకి దిగి జూబ్లీహిల్స్ లోని అరుణ నివాసానికి వెళ్లి సుమారు గంట పాటు ఆమెతో చర్చలు జరిపారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని విస్పష్ట హామీ ఇవ్వడంతో ఆమె ఢిల్లీ వెళ్లి అమిత్ షాని కలిశారు. 1996లో టీడీపీ నుంచి డీకే అరుణ మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో తొలిసారిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 1999లో గద్వాల అసెంబ్లీ స్థానంలో ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 2004లో గద్వాలలో సమాజ్వాదీ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్ లో చేరారు. 2009, 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. తాజాగా మహబూబ్ నగర్ నుంచి తొలుత కాంగ్రెస్ తరపున ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు చేశారు. జైపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని మొదటి నుంచి అడ్డుకున్నారు. పార్టీ ఖరారు చేసిన వంశీ చందర్ రెడ్డి పేరును ఆమె సూచించారనే ప్రచారమూ ఉంది. చివరి నిమిషంలో బీజేపీ వైపు అడుగులు వేశారు. అనుకున్నదే తడుగా మంగళవారం ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో సమావేశమయ్యారని తెలిసిందే. ఇక కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే స్వయం బాపురావు సైతం బీజేపీలో చేరారు. బాపురావుతో పాటు ఆదిలాబాద్ జిల్లా పార్టీ నాయకురాలు సుహాసినికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ కండువా కప్పి ఆహ్వానించారు. మొత్తానికి డీకే అరుణ తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ కోలుకోలేని షాక్ లో పడిపోయింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పార్టీకి ఫైర్ బ్రాండ్ లో ఉన్న ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఆ పార్టీ అధిష్టానం జీర్ణించుకోలేకపోతోంది. ఆమె పార్టీ మారనున్నారు అన్న విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన కాంగ్రెస్ అధినాయకత్వం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఇప్పుడు మహబూబ్ నగర్ నుంచి అరుణ బరిలో దిగనుండడంతో టీఆర్ఎస్ కూడా అక్కడి తమ అభ్యర్థి విషయంలో మార్పులు చేయాలని భావిస్తోంది. వాస్తవానికి ఇప్పటి వరకు జితేందర్ కు టికెట్ ఇవ్వకపోతే ఆయన స్థానంలో మన్నే శ్రీనివాస్ రెడ్డిని దింపుతారనే ప్రచారం ఉంది. అయితే డీకే అరుణ బీజేపీ అభ్యర్థిగా పోటీకి దిగితే టీఆర్ఎస్ వ్యూహం ఏంటన్నది తేలాల్సి ఉంది. త్రిముఖ పోరు నెలకొనే అవకాశం ఉంటే మళ్లీ జితేందర్ రెడ్డినే టీఆర్ఎస్ బరిలోకి దింపే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.